ఉమ్మడిగా ఐక్యంగా ఇక్కడ ఈ ర్యాలీ చేపట్టడాన్ని బీజేపీ ఏమన్నా ఎన్నికల కమిషన్ చూస్తా అని అడుగుతున్నాను. బీజేపీ వాళ్ళకి మైక్లకి ఊరేగింపులకి ప్రమాదం. ప్రతి భారతీయుడు నేను ఈ దేశం పౌరుడని నిరూపించుకోవాల్సినటువంటి ఒక విచారకరమైన పరిస్థితి బీజేపీ మోడీ సృష్టిస్తున్నాడు. బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అంటే హిందువులు క్రైస్తవులైన అధికారులను సరే ఎదిరిస్తామని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. ఒక రకంగా ప్రభుత్వం దీన్ని సహకరించాలి. ఈరోజు లౌకికవాదాన్ని బలపరుస్తూ రద్దు చేయాలి సిఏఏని వెంటనే, రద్దు చేయాలి సిఏఏని వెంటనే, రద్దు చేయాలి. పౌరకులేవో పౌరులకి ఎన్నికలంటే నియంత్రణ తప్ప నిషేధం కాదు. మీరు నిషేధిస్తున్నారు. బీజేపీ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి కావాల్సినటువంటి ఒక ప్రయత్నం తీసుకొని రావడంతో పాటు We want justice, we want justice, we want justice, we want రద్దు చేయాలి సిఏఏని వెంటనే, హిందూ ముస్లిం క్రిస్టియన్ల ఐక్యత, హిందూ ముస్లిం క్రిస్టియన్ల ఐక్యత, హిందూ ముస్లిం చేయాలి సిఏఏని వెంటనే, बीजेपी को हटाओ, बीजेपी को हटाओ, बीजेपी को हटाओ, పౌరసత్వ సవరణ చట్టం ఈరోజు భారతదేశాన్ని బలహీనపరిచి హిందూ ముస్లిం విభజనని పెంచి ముస్లింలని దేశం నుంచి వెళ్ళగొట్టడానికి వేసిన ఒక దుష్ట కుట్ర. ఈ కుట్రకు వ్యతిరేకంగా హిందువులు ముస్లింలు అందరూ ఎదుర్కోవాలి. ఈరోజు ముస్లింలు పౌరసత్వం ఇవ్వననే వాళ్ళు రేపు పొద్దున హిందువులకు కూడా పౌరసత్వం ఇవ్వననే ప్రమాదం ఉంది. అమెరికా లాంటి దేశాలు మేము క్రైస్తవులకు మాత్రమే పౌరసత్వం ఇస్తాం, హిందువులకు ఇవ్వమనంటే లక్షలాది మంది అమెరికాలో ఉంటున్న హిందువుల భవిష్యత్తు ఏమిటని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఈరోజు భారతదేశాన్ని మతరాజ్యం కింద మార్చి హిందువులు కాకుండా హిందువుల్లో కూడా దళితులు, వెనకబడిన వాళ్ళు కూడా అణిగిమెణిగి ఉండాలి, మహిళలు అణిగిమెణిగి ఉండాలి, క్రైస్తవుల్ని ముస్లింలని మేము అనుమతించం, లేకపోతే మీ దేశాలకు వెళ్ళిపోండి అని చెప్పడం హక్కు బీజేపీకి కానీ మోడీకి కానీ అమిత్ షాకి లేదు. ఇది వాళ్ళ అబ్బ సొత్తు కాదు ఈ దేశం. ఇది ప్రతి ముస్లింది, ప్రతి హిందువుది, ప్రతి క్రైస్తవుది, భారతీయులందరిది దేశం. ఇష్టం లేకపోతే మోడీ అమిత్ షాని వెళ్ళిపోతారు ఈ దేశంలో మీరు ఉంటాను ఇష్టం లేకపోతే. లేదా మీ హిందువులు కావాలంటే ఎక్కడికి పోయి సముద్రంలోకి పోయి బంగాళాఖాతంలో బిల్డింగ్లు కట్టుకొని నివాసం చేయండి. ఈ దేశ పౌరులకి పౌరసత్వం నిరాకరించి మత ఘర్షణలు పెట్టే అధికారం వాళ్ళకి లేదు. ఇలాంటి పౌరసత్వ హక్కు రద్దు చట్టాన్ని బలపరుస్తారా, వ్యతిరేకిస్తారా? తెలుగుదేశం, వైసీపీ, జనసేన పార్టీలు స్పష్టం చేయాలని అడుగుతున్నారు. మైనార్టీల ఓట్ల కోసం అబద్ధాలు చెప్పడం కాదు. రేపు పార్లమెంట్ తర్వాత ఈ చట్టం రద్దుకు మేము వామపక్షాలు కాంగ్రెస్తో పాటు సహకరిస్తామని చెప్పమనండి వాళ్ళని. అప్పుడు వీళ్ళు నిజమైనటువంటి దేశభక్తులు, నిజమైనటువంటి భారతీయులు అనుకుంటాం. లేకపోతే ముస్లింలకి, మైనార్టీలకి అన్యాయం చేసి ఓట్లు గుంజుకొని మోసం చేసే పార్టీలుగా మీకు ముద్రపడక తప్పదని చెప్పి వైసీపీ, టీడీపీలను కూడా నేను హెచ్చరిస్తున్నాను.